హలో ఫ్రెండ్స్, మనము వరలక్ష్మి వ్రతానికి హడావిడి లేకోకుండా 3 రకాల ప్రసాదాలు అయితే తయారు చేసుకున్నాము. ఎంతో ఈజీగా ఒకే పిండితో ఇలా 3 రకాల ప్రసాదాలు అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. నేను ఉద్దిపప్పు అయితే నానబెట్టేశాను. నైట్ ఓవర్ నైట్ అయితే నానబెట్టేశాను అనమాట. నానబెట్టేసి బాగా వాష్ చేసి ఒక 2 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత ఇలా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. మొత్తం ఉద్దిపప్పు అంతా వేసేసి ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఉద్దిపప్పును కూడా గ్రైండ్ చేసేసి ఒక గిన్నెలో ఎక్కిన వేసేసుకున్నాను. తర్వాత అందులోకి కొంచెం అంత ఉప్పు, తర్వాత కొద్దిగా సోడా పొడి వేసి బాగా కలపాలన్నమాట. బాగా నురుగు వచ్చేంత వరకు బాగా కలపాలని మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేయడంలోనే ఉందన్నమాట. ఇలా ఎంత బాగా మిక్స్ చేస్తే వడ అనేది అంత ఫ్లఫీగా సాఫ్ట్గా బాగా వస్తుందన్నమాట. చూసారా, ఇలా బాగా ఫ్లఫీగా రెడీ అయిపోయిందనమాట పిండి ఎత్తిగిన. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేస్తాము స్టవ్ మీద. చూసారా, ఆయిల్ కూడా బాగా వేడయ్యింది. అందులోకి ఒక్కొక్కటి వేసుకుందాము వడ ఎత్తిగిన. చూసారా, మొత్తం వడలన్నీ వేసేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా గోల్డ్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు తీసేసుకుందాము. అంతే అండి, మొదటి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందనమాట. వడ ఎతిగిన రెడీ అయిపోయింది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వడ ఎతిగిన రెడీ అయింది. తర్వాత రెండవ ప్రసాదం అయితే తయారు చేసుకున్నాము. అందులోకి కొంచెం ఆ పిండి ఉంది కదా, అందులోకి కొద్దిగా అల్లం ముక్కలు, తర్వాత మిరియాలు, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మసాలా వడ కూడా రెడీ అయిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి అందులోకి వడలన్నీ వేసేసుకుందాము. చూసారా, ఇలా బాగా వేయించుకోవాలి. 2 సైడ్స్ బాగా వేయించుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకుందాము. చూసారా, బాగా చక్కగా వేగిపోయాయి అన్నమాట. ఇవైతే పక్కన పెట్టేద్దాము ఇప్పుడు. అంతే అండి, రెండవ ప్రసాదం మసాలా వడ అయితే రెడీ అయ్యింది. 2 వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మూడవ ప్రసాదం అయితే రెడీ చేసుకుందాము. పెరుగు వడ అయితే తయారు చేసుకుందాము. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెరుగు వడ కూడా రెడీ చేసుకుందామండి. కొద్దిగా పెరుగు తీసుకొని బాగా ఇలా కొట్టుకోవాలన్నమాట. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని ఈ వడ ఉంది కదా, ఈ వడ అందులో బాగా డిప్ చేసి, సరే ఈ విధంగా బాగా డిప్ చేసి అందులో పెరుగులో ఎత్తిగిన వేసేయాలన్నమాట. మనకి ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు ఇలా వాటర్లో డిప్ చేసి చేతి ఇలా ప్రెస్ చేసి వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఇట్లా ప్రెస్ చేసి ఇలా పెరుగులో ఎత్తిగిన వేసేసుకోవాలి. తర్వాత దీనికి ఎతికిన పోపు అయితే పెట్టుకోవాలన్నమాట. పెరుగు వడకి ఎతికిన పోపు పెట్టేసి ఇందులో వేసేయాలన్నమాట. అంతే అండి. చూసారా, మొత్తం వడలన్నీ వేసేసి ఇలా మిక్స్ చేసేసి బాగా నానబెట్టాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే పెరుగు వడ కూడా రెడీ అయిపోతుంది అనమాట. దీనికి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. పోపు పెట్టేసి ఇందులో వేసేస్తే ప్రసాదానికి 3 రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోతాయండి, హడావిడి లేకోకుండా. అంతే అండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వంటకాల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.